యొక్క ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మనకి ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కరుణమేల గారికి, మన లోకల్ తెలంగాణ రాష్ట్ర సిఐటి నాయకులు భూపాల్ గారికి, అదేవిధంగా భాస్కర్ గారు, భూపాల్ ఆయన భాస్కర్ సార్ రాళ్ళ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి నాయకులందరూ కూడా ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు మనందరూ కూడా తెలుసు, గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీలో కానీ ఈ దేశంలో కానీ హైర్ పింఛన్ యొక్క సమస్యల మీద పోరాడుతున్నటువంటి దేశంలో సిఐటి కానీ ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఎస్డబ్ల్యూఎఫ్ అనే మనందరూ కూడా తెలుసు. అనేక దఫాలుగా మనం అనేక జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టాం. ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి, పిఎఫ్ ట్రస్ట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. జూలై 17వ తేదీన ఈ యొక్క హైదరాబాదు సుందర విజ్ఞాన కేంద్రంలో ఉమ్మడి రాష్ట్రాల తరఫున పెద్ద ఎత్తున సదస్సు పెట్టి ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయానికి కూడా మన ఏదైతే మన డిమాండ్లు ఉన్నాయో అన్ని డిమాండ్లు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రాంతీయ కార్యాలయాలు కానీ దునపోతు మీద వాన కూసినట్టుగా ఈరోజు వ్యవహరించినటువంటి ధర్మిలా మన ఉమ్మడి 2 రాష్ట్రాల యొక్క రాష్ట్ర కమిటీలు, సిఐటి నాయకుల యొక్క అనుమతితో ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకి పిలిపోవడం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, మొత్తంగా కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ ఎన్ఎంఈ మాది ఇంతలా ఇంత పొడుగని చెప్పుకుంటున్నటువంటి యూనియన్లు కనీసం కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క హైర్ పింఛన్ మీద ఒక రిప్రజెంటేషన్ కూడా ఈ యొక్క ఈ పిఎఫ్ ఆఫీసులో కానీ కేంద్ర ఢిల్లీలో ఉన్నటువంటి ట్రస్ట్ కానీ పంపిన పాల ఈరోజు మనకు ఉన్నటువంటి అవకాశం ఏ యూనియన్కి కూడా లేనటువంటి అవకాశం ఈరోజు ఏఐటీసీ దేశంలో ట్రేడ్ యూనియన్గా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉంది. కానీ సిపిటి మెంబరు మన మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్లకి అన్నిటికి కూడా మన సిఐటి తరఫున మాట్లాడేదానికి సిపిటి మెంబర్ కరుణమేల ఒక్కరే మన బోర్డులో ఉండాలనేది కూడా మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు చెప్తా ఉంది, ఏదైతే 2014లో బీజేపీ ప్రభుత్వం గెలిచినప్పుడు కానీ, అదేవిధంగా 2019లో ఎన్నికల్లో కానివ్వండి, 2024లో కూడా 24కు ముందు కూడా ఏదైతే మనం ముందు మాట్లాడినటువంటి వక్తలు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పుడు, దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేసినప్పుడు మేము మీ పింఛన్ని 7,500కి 9,000కి పెంచుతామని అనేక సందర్భాల్లో కూడా కేంద్ర కార్మిక మంత్రి కానివ్వండి, కేంద్ర రవాణా మంత్రి కానీ చెప్పినటువంటి ప్రకటనలు మనం చూసాం. కానీ ఇప్పటికి కూడా దాదాపుగా 10 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళినటువంటి పాపాను పాల అనేక దఫాలుగా ఎండను కూడా వానను కూడా లెక్క చేయకుండా ఢిల్లీ పురవీధుల్లో వేలాది మందితో కూడా అక్కడ నిరసన ధర్నా చేసినటువంటి అనేక సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. కానీ ఈరోజు మన వక్తలు మాట్లాడినట్టు చిన్నటువంటి సాకులతో అనేక దఫాలుగా కూడా ఈరోజు టెన్సీ ఫారాలు వెనక్కి రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా కూడా మనం పరిశీలిస్తే ఆర్టీసీలో 1,20,000 మంది పింఛన్దారులు ఉంటే దాదాపుగా 96,000 మంది ఈ హైర్ పింఛన్కి అర్హతకి అప్లై చేసుకొని ఉంటే ఇప్పటికి 96 మందిలో 40,000 మందికి కూడా డిమాండ్ నోటీసులు వచ్చినటువంటి పాపాను పోల. దాదాపుగా వచ్చినటువంటి డిమాండ్ నోటీసులో సరైన సమాచారం మెసేజ్ లేక దాదాపుగా 4,200 డిమాండ్ డ్రాప్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వెనక్కి రావడం జరిగింది, టైం అయిపోయిందని. ఇందాక మన దయాకర్ ఒక స్లిప్ ఇచ్చాడు, కనీసం ఒకే ఒక రోజు ఆయన్ని 30వ తేదీకి లాస్ట్ అయితే 1వ తేదీ విజయవాడలో ఉన్నటువంటి పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా దాన్ని కూడా పాత డేటేస్ తీసుకోమని కోరినప్పుడు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అనేక డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చినటువంటి ఎంప్లాయీస్కి
90 రోజులు వ్యవధి ఉండాలని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా వారం ముందు, 10 రోజుల ముందు, 15 రోజుల ముందు వాటిని లోడ్ చేసి ఈరోజు అనేక ఇబ్బందులకి ఉద్యోగుల్ని, కార్మికులు గురి చేయడం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటే ఉద్యోగుల పట్ల, కార్మికుల పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఈపీఎఫ్ ఆఫీసర్లకు కానివ్వండి ఎలాంటి ప్రేమ ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలా. అందువల్ల ఈరోజు మనం CI2గా కానీ, స్టాఫ్ అండ్ ఫెడరేషన్ కానీ ఒకటే చెప్తున్నాం, మేమేదో గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మా వద్ద లక్షలాది రూపాయలు రికవర్ చేసినటువంటి డబ్బులు దాదాపు ఒక్కొక్కరు 6 లక్షలు, 7 లక్షలు డిమాండ్ నోటీసులు జమ చేస్తూ ఉన్నారు. లేట్ అయినటువంటి డిమాండ్ నోటీసులు కూడా మీరు వడ్డీతో కూడా వేసి పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వెనక్కి వచ్చినటువంటి డిమాండ్ నోటీసులు మీరు ఎందుకు సరిచేసి ఎంప్లాయీ కడతానంటే మీరు కట్టించుకోకుండా చేస్తున్నారు అనేది కూడా ఈరోజు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక చిన్న పొరపాట్లు, ఆయనకి పుల్లయ్య, PULLA, IAS ఉంటే PULLA YY ఏముందని ఒక సాకు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు మాకు ఒక ఐడి, ఒక ఎంప్లాయీ నెంబర్ ఇచ్చారు, ఒక ENA నెంబర్ ఇచ్చారు, అనేక పద్ధతుల్లో కూడా ENA నెంబరు, ఎంప్లాయీ నెంబరు మీద మేము ఈ యొక్క PF రికవరీ జరుగుతూ ఉంది. ఈ రెండు ఆధారంగా మీరు పింఛన్ శాంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఈరోజు చిన్న చిన్న సాకులతో అది బాగలేదు, KYC బాగలేదు, మీ నాయన పేరు తేడా ఉంది, నీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అప్పుడు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుందని కుంటి సాకులతో అన్నీ కూడా అప్లికేషన్లు రిజెక్ట్ చేయడం ఇది దుర్మార్గమైన చర్య. ఇది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, EPF యొక్క టెస్ట్ కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా కూడా స్టాఫ్ అండ్ ఫెడరేషన్ CI2 ఖండిస్తుంది. దీన్ని సవరించాలనేది కూడా ఈ ధర్నాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మేము అనుకుంటాము, మొత్తం కూడా ఈ దేశంలో పింఛను 75 లక్షల మందికి పింఛను వస్తూ ఉంది. దాదాపుగా సగం మంది అంటే 36,49,314 మందికి దాదాపుగా 55%కి ఈరోజు 1000 రూపాయల కన్నా తక్కువ తీసుకుంటున్నటువంటి ఎంప్లాయీస్, కార్మికులు ఈరోజు ఈ దేశంలో ఉన్నారంటే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పింఛను పెట్టున్నారు. ఆంధ్రప్రదేశ్లో 4,000 ఇస్తున్నారు. మనకి ఈ యొక్క 1000 రూపాయలు పింఛను ఉందని మనకు ఆ యొక్క పింఛను అనర్హత వేస్తూ ఉన్నారు. అనేక పథకాలకి మనకి ఆర్టీసీ ఉద్యోగులకి అర్హులు కాదని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. 1000 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది కూడా ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఈ యొక్క ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అనేక డిమాండ్ నోటీసుల్లో కానివ్వండి, PPO నెంబర్లు కానివ్వండి, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు జాప్యం జరుగుతూ ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ హెడ్ ఆఫీస్కి రావాలా, అక్కడ నుంచి మళ్ళా బర్కత్పూర్కి రావాలా, బర్కత్పూర్ నుంచి అక్కడ ఉన్నటువంటి గుంటూరు రీజనల్ ఆఫీస్ కానివ్వండి, కడప కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, ఆ ప్రాంతాలకు వచ్చి మనకి పింఛను పడేలోగా అనేక జాప్యాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకి ముందు మన ఐర్ పింఛన్ యొక్క డిమాండ్ నోటీసులు రాకముందు అనేక మంది ఐర్ పింఛన్లో ఉన్నటువంటి వాళ్ళకి 23,000, 24,000 తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మొత్తం మొన్న లెక్కల ప్రకారం 217 మందికి ఐర్ పింఛన్లు శాంక్షన్ అయితే ఈ 2017 మంది యొక్క ఐర్ పింఛన్లో ఒక్కరికి కూడా 15,000 దాటినటువంటి పాపాన పోలా. ప్రతి ఒక్కరు కూడా 9,000 నుంచి 13,000, 13,700 మాత్రమే వచ్చాయి. ఈరోజు వాళ్ళు రూపకల క్యాలిక్యులేషన్ అని మోసం చేస్తూ 1995 దాకా ఒక పద్ధతి, 2014 దాకా ఇంకొక ఫార్ములా, 2014 నుంచి 58 సంవత్సరాలు నిండిన దాకా ఒక ఫార్ములా అనే పద్ధతుల్లో సుప్రీంకోర్టు అతి ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ను కూడా ఈరోజు EPF అధికారులు ఓవర్లుక్ చేస్తున్నారంటే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువల్ల ఏదైతే ఉందో మనం 55 సంవత్సరాల్లో లాస్ట్ 12 నెలల యొక్క శాలరీని సరాసరి తీసుకొని ఆ కార్మికుడి యొక్క పింఛన్ లెక్కించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఈరోజు రకరకాలైన పద్ధతుల్లో ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్టీసీ, ఈ యొక్క
ఆఫీస్ అధికారులు కానీ చెప్తూ ఈరోజు దాదాపుగా ఒక్కొక్కరు 8,000 9,000 పింఛన్ నష్టపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఆధారంగా అనేక జిల్లాల్లో కూడా ఈరోజు కోర్టుని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 2-3 ఎయిర్ పెన్షన్లు శాంక్షన్ అయితే వాళ్ళు మనలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 24,000 నుంచి 27,000 దాకా వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేసినటువంటి అక్కడ ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయానికి అది వర్తించదా అని మనం అడుగుతా ఉన్నాం. ఈ విధంగా రకరకాలైన పద్ధతుల్లో ఈరోజు చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని వెంటనే కూడా సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన డెలిగేషన్ ఇల్లు ఉంది, దాదాపుగా 14 మెయిన్ పాయింట్లు తీసుకొని వాటి మీద చర్చలు జరుపుతా ఉన్నాం. ఈరోజు మనం చేస్తున్నటువంటి పోరాటం ఆర్టీసీ ఉద్యోగులుగా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ల యొక్క సమస్య మీద ఇది పోరాటంగా మనం గమనించాలా. దాదాపుగా మన ఆర్టీసీ సంబంధించి మనందరూ కూడా తెలుసు, మనకు ఉన్నటువంటి SRBS రద్దు చేశారు. అదేవిధంగా మనకి OPS రాదని చెప్పేశారు. అనేక దఫాలుగా కూడా ఆంధ్రప్రదేశ్లో మనం విలీనం అయితే మన బతుకులు బాగుపడతాయి. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మనకి పింఛన్ వస్తుంది. మనం ఏదైతే రిటైర్మెంట్ అయ్యే నాటికి ఉన్నటువంటి బేసిక్ పేలో 50% మనకు పింఛన్ వస్తుందని ఆశపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ విలీనాన్ని స్వాగతిస్తే ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది, మీరు EPSలో ఉండారు, OPSకి వర్తించరు, మీకు ఎలాంటి పెన్షన్ కూడా రాదనే పద్ధతుల్లో కూడా మనల్ని బయటేయడం కూడా దుర్మార్గమైన చర్య. అందువల్ల ఈరోజు ఏదో ఆంధ్రప్రదేశ్లో విలీనమైన తర్వాత ఏదో బాగుపడిపోయామని మీరు ఏమైనా తెలంగాణలో కూడా ఈరోజు ఆ యొక్క డిమాండ్ వస్తూ ఉంది, ప్రభుత్వంలో విలీనం చేస్తామని. ప్రభుత్వంలో విలీనం చేస్తే పొయ్యిలోని పినిమిన్ నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తప్పక ఈరోజు మనకు ఎలాంటి న్యాయం జరగదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలా. అందువల్ల ఈరోజు ఏదైతే మనం ఢిల్లీలో ఉన్నటువంటి CBT మెంబర్ కరీంమల్ల గారు ఈ యొక్క పెన్షన్ సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 2 రాష్ట్రాల యొక్క ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో ఇంకా కూడా మనం ఈ యొక్క ఉద్యమాన్ని అన్ని యూనియన్లు కార్మికులకి ఈ విషయం చెప్పి వాళ్ళకి మనం చేస్తున్నటువంటి పోరాటం యొక్క ప్రతిమని వివరించి ఇంకా కూడా మనం దీన్ని బలమైనటువంటి ఉద్యమంగా తీసుకెళ్ళి ఏదైతే ఎయిర్ పెన్షన్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో CI2 అదేవిధంగా ARTWF SWF సాధించనే యొక్క ప్రఖ్యాంతిని కూడా మనకి మిగలద్దు అనేది కూడా తెలియజేస్తూ ఈ యొక్క దసరా మూమెంట్లో కూడా సెలవులు దొరకనప్పుడు కూడా అనేక పద్ధతుల్లో బస్సులన్నీ కూడా రైళ్ళన్నీ కూడా రద్దీతో కూడినటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత శ్రమ కోర్చి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నాకి హాజరైనటువంటి మీ అందరూ కూడా పేరున ఆంధ్రప్రదేశ్ SWF అదేవిధంగా తెలంగాణ SWF తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.